సార్ కుటుంబం పూర్తి అయిపోయింది, ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా పిల్లలు వద్దనుకుంటున్నాం, వాసెక్టమీ చేయించుకోవాలా లేదా మా ఆవిడకి ట్యూబెక్టమీ చేయాలా? ఈ ప్రశ్న నేను చాలా మంది అడుగుతుంటారు. సో దీని గురించి వీడియో పెడదామని నిర్ణయించుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కృష్ణ ప్రసాద్, లాప్రోస్కోపిక్ అండ్ వాస్కులర్ సర్జన్, శివశక్తి హాస్పిటల్, పిఎం పాలెం, విశాఖపట్నం. ఈ రోజు నన్ను అందరూ ఎంతో కామన్ గా అడిగే ఒక సందేహం గురించి క్లారిటీ ఇద్దామని వీడియో పెడుతున్నాను. వాసెక్టమీ అనేది ట్యూబెక్టమీ కంటే చాలా 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 చిన్న ప్రొసీజర్. ఎందుకంటే అండాశయాలు, గర్భసంచి, వాటి కనెక్షన్ ఇచ్చే ట్యూబ్స్ పొట్టలో ఎక్కడో లోపల ఉంటాయి, కానీ వృషణాలు అన్నది అందుబాటులో చర్మం కిందే ఉంటాయి. సో అదే ఆ ట్యూబ్స్ని క్లోజ్ చేయాలంటే అయితే ఒక చిన్న కోత పెట్టి దాన్ని మినీ ల్యాప్ అంటాం. ఆ ట్యూబ్స్ బయటికి లాగి ఆ ట్యూబ్స్ని అటు ఇటు కట్టేసి మధ్యలో కోస్తారు, లేదా లాప్రోస్కోపీ చేసి ఆ ట్యూబ్స్కి ఒక క్లిప్ అన్నది వేయడం జరుగుతుంది. రెండిటి వల్ల ఏమవుతుందంటే అండాశయంలో పుట్టే అండం గర్భాశయంలో వెళ్లకుండా ఆపడం వల్ల మనకి పిల్లలు అన్నది పుట్టరు. మినీ ల్యాప్ లోకల్లో చేస్తారు, కానీ చేసేటప్పుడు పేషెంట్కి చాలా ఇబ్బంది కలుగుతుంది. లేదా స్పైనల్ అనస్థీషియాలో చేయాలి, లేదా లాప్రోస్కోపీ చేస్తే జనరల్ అనస్థీషియా కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ లాప్రోస్కోపీ అన్నది అసలు అవసరమే లేకుండా చేయగలిగిన సర్జరీ వాసెక్టమీ. కేవలం చిన్న కోత పెట్టి, అది లోకల్ అనస్థీషియాలో అక్కడే తిమ్మిరిచ్చి చిన్న కోత, 1 సెంటీమీటర్ కోత పెట్టి ఈ వాసెక్టమీ అనే సర్జరీని పూర్తి చేయవచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రమాదము ఉండదు, శరీర దారుఢ్యంలో ఎలాంటి మార్పులు రావు. ఆపరేషన్ జరిగిన 3 నెలల వరకు కూడా సంతానం కలిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆ నాళంలో ఉన్న శుక్ర కణాలు ఏవైతే ఉన్నాయో అవి భార్యాభర్తలు కలిసినప్పుడు ఏమవుతుందంటే అవి బయటికి వస్తాయి. అవి ఒక 3 నెలల వరకు సరిపడేంత శుక్రకణాలు ఆ నాళంలో ఉంటాయి, అవి మనం తీసేయం. సో అందువల్ల ఒక 3 నెలల వరకు ఆల్టర్నేటివ్ కాంట్రాసెప్షన్, కాండమ్ కానీ ఇతర కాంట్రాసెప్షన్ కానీ పిల్ కానీ వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే వీర్య కణాల పరీక్ష చేసుకుంటే మనకి వీర్యంలో ఇంకా కణాలు లేవు అని తేలిపోయిన తర్వాత ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది ఒక్క పూటలో చేయగలిగిన ఆపరేషన్. హాస్పిటలైజేషన్ అవసరం ఉండదు, ఎలాంటి అనస్థీషియా అవసరం ఉండదు, పెద్దగా రెస్ట్ కూడా అవసరం ఉండదు. ఒక్క కుట్టు పడచ్చు, లేదా ఆ కుట్టు కూడా పడకుండా చేయొచ్చు. పడితే అది కరిగిపోయే దారంతో కుట్టేయచ్చు. సో కుట్టు తీయించుకోవడానికి కూడా తిరిగి హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉండదు. సో ఫ్రెండ్స్, వీలైనంత వరకు వాసెక్టమీ చేయించుకోవడమే ఉత్తమం. థ్యాంక్ యూ.